తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఎల్డీఎఫ్ యూడీఎఫ్ కూటమిలను గెలిపిస్తే లాభం లేదు. వికసిత్ కేరళ కోసం బీజేపీని గెలిపించాలి. మా పార్టీతోనే అభివృద్ధి అంటోన్న అమిత్ షా. పార్టీలో కష్టపడిన కార్యకర్తలకు గుర్తింపేది. అడ్రస్ లేని వారికి పదవులు ఇస్తున్నారు. పరిస్థితి మారాలన్న ఎంపీ రేణుకా చౌదరి. బనకచెర్లతో రాయలసీమ అభివృద్ధి. కరవు ప్రాంతానికి నీళ్లివ్వాల్సిందే. సహేతుక పరిష్కారం కనుగొనాలన్న షర్మిల. ఆలయాల ప్రక్షాళన కొనసాగుతోంది. ధూపదీప నైవేద్యాలకు నిధులిస్తున్నాం. భక్తులకు మెరుగైన సేవలందిస్తున్నామన్న ఆనం. రిజర్వేషన్లపై కాంగ్రెస్ కు చిత్తశుద్ధి లేదు. ఆర్డినెన్స్ అంటే బీసీలను వంచడమే. న్యాయస్థానాల్లో నిలబడదన్న ఎంపీ లక్ష్మణ్. బావమరుదులు అబద్ధాలు చెబుతున్నారు. 10 ఏళ్ల దోపిడీ దృష్టి మరల్చేందుకే తెరపైకి బనకచెర్ల. హరీష్ రావుకి ఎంపీ చామల కిరణ్ కుమార్ కౌంటర్. కూటమి పాలనలో భూదోపిడీ దోచెయ్యడమే పనిగా పెట్టుకున్నారు. రాష్ట్రంలో ఏ వర్గం సంతోషంగా లేదన్న బొత్స. మోహన్ భగవత్ వ్యాఖ్యల్ని సమర్థిస్తున్నా. మోదీ రిటైర్మెంట్ తీసుకుంటే దేశానికి మేలు. సిపిఐ నేత రామకృష్ణ కమెంట్. లిక్కర్ కేసులో విచారణకు హాజరు కాలేను. సిట్టుకు విజయసాయి సమాచారం. వచ్చే తేదీ తానే తెలియజేస్తానని వెల్లడి. దేశంలో రాజ్యాంగంపై దాడులు జరుగుతున్నాయి. కొందరు రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కోర్టులను కూడా పట్టించుకోవట్లేదన్న మల్లు రవి. టీటీడీలో 1000 మందికి పైగా అన్య మతస్థులు. ఇంటింటి సర్వేకు ప్రతిపాదన తీసుకొస్తాం. వైసీపీ హయాంలోనే ఆలయాలపై దాడులన్న భానుప్రకాష్. గోదావరి జలాల విడుదల. భద్రాద్రి సీతారామ ప్రాజెక్టు నుంచి రిలీజ్. ఉత్తమ్కు తుమ్మల కృతజ్ఞతలు. విజయవాడలో డ్రగ్స్ కలకలం. 3 అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్. ఎండిఎంఏ మత్తు పదార్థం పట్టివేత. కొత్తగూడెంలో లొంగిపోయిన మావోయిస్టులు. ఎస్పీ ముందుకు 6 మావోయిస్టులు. ఆర్థిక సాయం పునరావాసం అందిస్తామన్న రోహిత్ రాజు. గన్నవరం పిఎస్లో వల్లభనేని వంశీ. మైనింగ్ కేసులో విచారణ. భారీగా చేరుకున్న వైసీపీ నేతలు. నాగర్ కర్నూలు జిల్లా ఈగలపెంట దగ్గర ట్రాఫిక్ జామ్. శ్రీశైలం హైదరాబాద్ రహదారి కిటకిట. భారీగా నిలిచిపోయిన వాహనాలు. త్వరలో దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ. కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు. ఆగస్టులో నిర్వహించేందుకు సన్నాహాలు. మదురైలో బీజేపీ ఆందోళన. ప్రాపర్టీ స్కామ్ కి వ్యతిరేకంగా నిరసన. భారీగా పాల్గొన్న పార్టీ శ్రేణులు. యువశక్తితో ఏదైనా సాధ్యం. రోజ్గార్ మేళాలో ప్రధాని మోదీ. 51,000 మందికి నియామక పత్రాలు అందజేత. ఉత్తరప్రదేశ్లో కుండపోత వర్షాలు. కాన్పూర్లో జలమయమైన రహదారులు. వాహనదారులకు తప్పని పాట్లు. తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.